ప్రధాని మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ సూచనలు మరియు మన పార్లమెంట్ సభ్యులు మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ అన్న ఆదేశాల మేరకు రాష్ట్ర జిల్లా పార్టీ పిలుపు మేరకు భారతదేశం హర్ ఘర్ తిరంగా భారతదేశం కార్యక్రమంలో భాగంగా మన దేశ స్వతంత్రము కోసం పోరాడిన మహానుభావులను స్మరించుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు హుస్నాబాద్ పట్టణ బీజేపీ అధ్యక్షులు మరియు కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో గల మహాత్మాగాంధీ విగ్రహంను శుద్ధి చేసి వారి విగ్రహం మరియు ఉక్కు మనిషి భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు సుభాష్ చంద్రబోస్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించటం జరిగింది. హుస్నాబాద్ పట్టణ ప్రతి పౌరుడు భారతదేశ అమృతోత్సవాలలో భాగంగా వారి ఇంటిపైన స్వచ్ఛందంగా ఆగస్టు 15వ తేదీలోపు జాతీయ జెండా ఎగురవేసి దేశ స్వతంత్రము కోసం పోరాడిన మహానుభావులను గౌరవించాలని హుస్నాబాద్ పట్టణ బీజేపీ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ కోరారు. బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు లక్కీరెడ్డి తిరుమల మాట్లాడుతూ ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురా వేయాలని ప్రతి బీజేపీ నాయకుడు పార్టీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని తిరుమల కోరారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శంకర్ బాబు మాట్లాడుతూ ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశ స్వతంత్ర కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధుల విగ్రహాల శుద్ధిలో భాగంగా ఈరోజు హుస్నాబాద్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గార్లకు పూలమాలలు వేసి నివాళులు అర్పించటం జరిగిందని శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తోట స్వరూప, పట్టణ ప్రధాన కార్యదర్శి రాయకుంట చందు, ఉపాధ్యక్షులు బోగ మహేష్కర్, గాదాసు రాంప్రసాద్, కార్యదర్శి మల్లం ప్రశాంత్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సాయి, సీనియర్ నాయకులు అనంతస్వామి, చెన్నబోయిన రవీందర్, బోడిగే వెంకటేష్, సంతోష్ బీజేపీ నాయకులు రాజేష్, గణేష్, ఆసడాపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని భారతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు భారతదేశానికి స్వతంత్రం సంపాదించి పెట్టినటువంటి మహాయోధులను స్మరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు హుస్నాబాద్ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ గాంధీ చౌరస్తాలో గల గాంధీ విగ్రహానికి శుద్ధి చేసి అలాగే భారత స్వతంత్రం కోసం పోరాడినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క చిత్రపటాలకు నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి పౌరుడు కూడా మన దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి వీరులను సాధనలో ప్రతి పౌరుడు కూడా అడుగు వేసి వారి ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రపంచంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ భారతదేశం ఇవాళ నిలబడి ఉన్నది అంటే ఆ యొక్క మనకు స్వతంత్రాన్ని సంపాదించినటువంటి పోరాట వీరుల యొక్క త్యాగ ఫలితం అని చెప్పక తప్పదు. వారి యొక్క ఆశయాలలో భాగంగా ఈ నెల 15 వరకు కూడా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి మన యొక్క భారత స్వాభిమానాన్ని చాటాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతి పౌరుడు కూడా విధిగా ఈ దేశ పౌరులంతా తప్పకుండా తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన హుస్నాబాద్ పట్టణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. సూచనల మేరకు ఘర్ ఘర్ తిరంగా అనే ఒక ప్రోగ్రాం దృష్ట్యా మహానీయుల విగ్రహాలకు, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు శుద్ధి చేసి పూలమాలలు వేయడం అనేది ఈరోజు కార్యక్రమము. ఇంకా ప్రతి ఇంటి పైన కూడా జెండా ఎగురవేసి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, దేశభక్తి పెంపొందించుకోవడానికే ఈ యొక్క కార్యక్రమం. మన దేశ స్వాతంత్రాన్ని సంపాదించిన మహనీయులను మనం స్మరించుకునే రోజులు. ఈ విధంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ర్యాలీలు అన్నీ కూడా పార్టీ సూచన మేరకు 12వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు నిరంతరంగా సాగుతుంటాయి. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు తమ భేదాలు లేకుండా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపు మేరకు దేశంలోని ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటడం కోసం హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 75 సంవత్సరాల క్రితం ఈ దేశానికి స్వతంత్రం రావడానికి కృషి చేసిన ఎంతోమంది మహనీయులు, ఎంతోమంది జాతిపిత మహాత్మా గాంధీ నేతృత్వంలో మరి శాంతియుతంగా
ఈ దేశానికి స్వతంత్రం తేవడం జరిగింది కాబట్టి ఆయనను కూడా స్మరించుకోవాలనే ఒక ఉద్దేశంతోనే మహనీయులందరినీ కూడా ఈ దేశం కోసం కష్టపడి వాళ్ళ పోరాటం వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించిన మహనీయులను స్మరించుకొని భావితరాలకు మనం ఒక దిక్సూచిగా ఉండాలనే ఉద్దేశంతోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహనీయుల విగ్రహాలకు ఏదైతే మహనీయులు ఉంటారో వాళ్ళకు శుద్ధి చేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగానే మరి జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఈరోజు శుద్ధి చేసి ఆయనకు పూలమాల వేసి మరి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఉస్మానాబాద్ పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో మరి భవిష్యత్ తరాల వాళ్ళు కూడా పోరాట యోధులు అనేక మంది మహనీయుల వల్ల ఈ దేశానికి మనకు స్వతంత్రం వచ్చింది. ఇవాళ మనం నీళ్లు తినే తిండి ప్రతి ఒక్క హక్కు కల్పించింది. ప్రతి ఒక్క హక్కు వాళ్ళ ద్వారానే వాళ్ళు పోరాడితేనే వచ్చింది కాబట్టి వాళ్ళని స్మరించుకునే బాధ్యత కొంచెం కామన్ సెన్స్ అనేది మనకు ఉండాలి కాబట్టి ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి ఆగస్టు 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటే విధంగా ప్రతి ఒక్క ఇల్లు మీద ప్రతి ఒక్క కుటుంబం జాతీయ జెండాను ఆవిష్కరించి మరి వారి దేశభక్తి చాటుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఉస్మానాబాద్ నియోజకవర్గ ప్రజలకు అలాగే పట్టణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా.